హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి టీంలో యావరేజ్గా 20 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు అయితే ఉన్నారు. బట్ ఒక్క తెలుగు ప్లేయర్ని కూడా ఈ ఆక్షన్ అయితే బై చేయలేదు. ఆల్మోస్ట్ తెలుగు టైటన్స్ టీం కూడా ఈ ఆక్షన్లో ఏ తెలుగు ప్లేయర్ని కూడా బై చేయలేదు. నలుగురైతే ప్రో కబడ్డీ సీజన్ 12కి తెలుగు ప్లేయర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇకపోతే ఈ వీడియోలో మనం ప్రతి టీం యొక్క ప్రాక్టీస్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 అనేది ఆగస్టులో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా అఫీషియల్గా ఎటువంటి డేట్ అయితే రాలేదు. సో ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి ప్రతి టీం కూడా ఆల్మోస్ట్ ప్రాక్టీస్ క్యాంప్ని ఇంకొక 10 డేస్లో స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే పునేరి పల్టన్ టీం అయితే ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాక్టీస్ క్యాంప్లో వాళ్ళైతే ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇకపోతే తెలుగు టైటన్స్ అలాగే దబంగ్ ఢిల్లీ ప్రతి టీం కూడా ఇంకొక 1 వీక్లో అయితే ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ ప్రాక్టీస్ క్యాంప్ వల్ల టీం యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, అంతేకాకుండా ఏ ప్లేయర్ ప్లేయింగ్ 7లో ఉండబోతున్నాడు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరికొన్ని రోజుల్లో మనకైతే క్లియర్గా తెలిసిపోతుంది. ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.